సూర్య భగవానునికి మన హిందూ పురాణాల ప్రకారం ప్రత్యేక స్థానం ఉంది. సూర్యుడు మన వేదాలలో ప్రధాన స్థానం పొందిన దేవుడు. ఈయనే ప్రకృతి చక్రాన్ని నడిపే శక్తి అని నమ్ముతారు. అలాంటి సూర్య భగవానునికి మన భారతదేశంలోని కొన్ని దేవాలయాలున్నాయి. వీటిలో ప్రధానమైనది కోనార్క్ సన్ టెంపుల్. ఈ కోనార్క్ సన్ టెంపుల్ మన భారతీయ సంస్కృతికి ప్రతీక. ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు, ఇది మన సంస్కృతికి, శిల్పకళకి, సైన్స్కి అద్భుతమైన ఉదాహరణ. ఈ దేవాలయం 1250వ సంవత్సరంలో గంగ వంశానికి చెందిన నరసింహదేవ అనే మహారాజు నిర్మించాడు. ఆయన విజయాలకు, ఆయన చేసిన యుద్ధాలకు గుర్తుగా ఈ దేవాలయాన్ని నిర్మించాడు. మన పురాణాలలో సూర్యునికి 7 గుర్రాలు కలిగిన రథం మీద సవారిగా చూపిస్తారు. ఈ టెంపుల్ కూడా రథం ఆకారంలోనే కట్టారు. ఈ రథానికి 12 చక్రాలు, 7 గుర్రాలు ఉంటాయి. ఈ 12 చక్రాలు సంవత్సరంలోని 12 నెలలను సూచిస్తాయి. 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. ప్రతి చక్రం కూడా సమయాన్ని తెలియజేస్తాయి. ఎగ్జాంపుల్గా సన్ రైజ్ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చక్రాల మీద పడి టైంని తెలియజేస్తాయి. ఇది మన భారతీయ అద్భుతమైన ఆర్కిటెక్చర్ అని చెప్తారు. మరి ముఖ్యమైనది, గోడలపై చెక్కిన శిల్పాలు మన పూర్వీకుల జీవన శైలిని తెలియజేస్తాయి. ప్రతి శిల్పం వెనుక ఒక కథ ఉంటుంది. ఈ శిల్పాలు ఒడిషా సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. మరి ముఖ్యంగా జీవితంలోని కొన్ని వివిధ అంశాలను వివరించడమే కాకుండా ప్రేమ, సంగీతం, యుద్ధం వంటి వాటిని కూడా చూడవచ్చు. ఈ కోనార్క్ సూర్య దేవాలయంలోని సూర్యుని శిల్పాలు కాలచక్రాన్ని సూచిస్తాయి. వీటిలో గుర్రాల బండి ముఖ్యమైనది, ఎందుకంటే ఇది సూర్యుని రోజు ప్రయాణాన్ని సూచిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ గుడిలోని విగ్రహం గాలిలో తేలియాడేదట. ఈ టెంపుల్లోని అగ్రభాగంలో ఉండే ఇనుము గర్భగృహంలోని విగ్రహాన్ని గాలిలో తేలియాడేలాగా నిర్మించారు. ఈ టెంపుల్ని సూర్యకిరణాలకు అనుగుణంగా నిర్మించారు. ఉదయం పూట పడే సూర్యకిరణాలు గర్భగృహాన్ని అలంకరిస్తాయి. ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు, ఇది మన భారత శిల్పకళ, ఖగోళ విజ్ఞాన శాస్త్రానికి గుర్తుగా ఉంది. పురాణం ప్రకారం ఈ దేవాలయం 12 సంవత్సరాలు 1200 మంది కట్టారు. కట్టిన వాళ్ళల్లో ధర్మపద అనే శిల్పి తన ప్రాణాలను అర్పించి పూర్తి చేశారని నమ్ముతారు. ఒక పురాణ కథ ప్రకారం ఈ గుడిలోని గోపురం 200 అడుగుల ఎత్తులో ఉండేదట. కాలక్రమం 16th సెంచరీలో ముస్లింలతో జరిగిన యుద్ధ సమయంలో గుడిలోని సంపద గురించి దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో గుడిలోని మెయిన్ భాగాలు దెబ్బతిన్నాయి. ఆ యుద్ధ సమయంలో ప్రజలు వారి ప్రాణాలకు తెగించి గుడిలోని విగ్రహాన్ని కాపాడారు. ఇప్పుడు ఈ విగ్రహం పూరి జగన్నాథ్ టెంపుల్లో ఉంది. ఇది సముద్ర తీరానికి దగ్గరగా ఉండడం వలన సముద్రపు గాలులు, తుఫాన్లకు గురయ్యింది. ఈ టెంపుల్ కూలిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ముస్లింలు చేసినదైతే మరొకటి ప్రకృతి వైపరీత్యాలని చెప్పుకోవచ్చు. ఆర్కిటెక్చర్ సర్వే ఆఫ్ ఇండియా ASI ఈ టెంపుల్ని ఇప్పుడు రక్షిస్తున్నారు. ఇప్పుడు ఈ కోనార్క్ సన్ టెంపుల్ టూరిస్ట్ ప్లేస్గా కూడా మారింది. పురాతన కాలంలో శాపానికి గురై పుష్టి రోగాన పడ్డ కృష్ణుని కొడుకు సాంబుడు కోనార్క్ దేవాలయం దగ్గరలో ఉన్న చంద్రభాగ తీర్థం దగ్గర కూర్చొని సూర్యభగవాన్ని స్మరిస్తూ తపస్సు చేస్తాడు. ఆ సమయంలోనే సాంబుడు చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తూ ఉండగా అతనికి సూర్యభగవాన్ విగ్రహం కనిపిస్తుంది. ఇలా విగ్రహం దొరకడంతో ప్రస్తుతం కోనార్క్లో ఉన్న దేవాలయంలో ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని పవిత్రంగా భావించడం మొదలుపెట్టారు. ఈ టెంపుల్ నిర్మాణం వింతగా ఉంటుంది. అంటే మధ్యలో ఇనుప ప్లేట్స్, దానిపై ఆలయ స్తంభాలు ఉన్నాయి. అప్పుడు ఆలయ పైభాగంలో స్తంభాల సపోర్ట్తో ఒక మ్యాగ్నెట్ ఉండేదని కూడా చెప్తారు. దీనితోనే సూర్య విగ్రహం గాలిలో తేలుతూ కనిపిస్తుంది. విదేశీ అక్రమదారులు ఈ మ్యాగ్నెట్ని ధ్వంసం చేశారని కథలు చెప్తున్నారు. అయితే ఈ మ్యాగ్నెట్ కారణంగా సముద్రం గుండా వెళ్ళే ఓడలు ఈ మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అయ్యి అదుపు తప్పి సముద్రంలో మునిగిపోయేవని చెప్తారు.
ఓడలను కాపాడుకోవడానికి కార్మికులు మాగ్నెట్ని కూల్చారని అక్కడి ప్రజలు చెప్తుంటారు. ఎన్నో దోపిడీలకు గురైన తరువాత కోనార్క్ ఆలయంలో సూర్య ఆరాధనను నిలిపేశారు. దానితో కోనార్క్ వెళ్లే యాత్రలు తగ్గాయి. కార్యకలాపాలు నిలిపివేయడం వలన ఆ ప్రాంతం అంతా ఇసుకతో నిండిపోయింది. తర్వాత ఆలయాన్ని తిరిగి కనుక్కున్నారు, కానీ ఆలయం యొక్క మెయిన్ భాగాలు దెబ్బతిన్నాయి. 1903లో జాన్ వుడ్బర్న్ అనే గవర్నర్ ప్రధాన మండపాన్ని 4 తలుపుల చుట్టూ గోడను కట్టి పూర్తిగా ఇసుకతో నింపి రక్షించమని ఆదేశించాడు. ఈ పనిని పూర్తి చేయడానికి దాదాపుగా 3 సంవత్సరాలు పట్టింది. ప్రతి సంవత్సరం జరిగే కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్లో చాలామంది కళాకారుల వేదికను చూడవచ్చు. ఈ కోనార్క్ సన్ టెంపుల్ మన భారతదేశం యొక్క వారసత్వ చిహ్నంగా ప్రసిద్ధి చెందింది. ఇది ఒడిశాలోని పూరికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు ఒకవేళ కోనార్క్కి ప్లాన్ చేస్తున్నట్టయితే మీకు బస్సు లేదా రైల్లో వెళ్ళవచ్చు. మీరు ట్రైన్లో వెళ్తున్నట్టయితే మీకు పూరికి ట్రైన్స్ ఉంటాయి. అదే మీరు హైదరాబాద్ నుండి వెళ్తున్నట్టయితే మీకు ట్రైన్ టికెట్స్ స్లీపర్ క్లాస్ 500 నుండే దొరుకుతాయి. సో ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.